హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే, చాలామంది అమ్మాయిలు చాలా ఊర్ల నుంచి ఫోన్లు చేస్తున్నారు. నా యూట్యూబ్ ఛానల్లో నెంబర్ చూసి, నా ఇన్స్టాగ్రామ్లో నెంబర్లు చూసి ఫోన్లు చేస్తున్నారు. ఆంటీ మీకులా ఉండాలి, మీకులా రావాలి, మీకులా చెయ్యాలి అని. దుబాయ్ అటువంటి ఖత్తరు అటువంటి ప్రదేశాలకు వెళ్ళి, అరబీ కంట్రీలకు వెళ్ళి నానా ఇబ్బందులు పడుతున్నాము. ఆ ఇబ్బందులు పడకుండా ఉండటం కోసం కూడా కొంతమంది అక్కడి నుంచి కూడా ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. అందరికీ నేను చెప్పొచ్చేది ఒకటి, మనం ఎప్పుడు చేసే పనిలో నిజాయితీగా ఉంటే మనం ఎప్పుడు నిజాయితీగా ఉంటానని నేను అనుకుంటాను. అలాగే నేను ఒకరికి హెల్ప్ చేసే గుణం నాకు ఉంది కాబట్టి నేను దాన్ని కంటిన్యూ అవుతూ ఉంటాను. ఇంకొకటి, చాలామంది ఆంటీ అసలు మీరు ఈ స్టేజ్కి వెళ్తానికి మీరు ఎన్నో బాధలు అనుభవించి ఉండుంటారు. ఇవన్నీ మీ జీవిత చరిత్ర మాకు ఒక వీడియో మాటల రూపంలో ఒక వీడియో చేసి పంపించండి. పూర్తిగా మీ జీవిత చరిత్ర మొత్తం తెలుసుకోవాలని ఉంది, మీలాంటి వాళ్ళని మేము ఆదర్శంగా తీసుకోవాలని ఉంది అని మెసేజ్లు కూడా పెడుతున్నారు. ఆ మెసేజ్లు కూడా మీకు పెడతాను నేను. అయితే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, నా జీవిత చరిత్ర చిన్నది కాదు. నా 50 ఏళ్ల జీవితంలో చాలా అనుభవించాను. అది కొన్నిసార్లు కొన్ని వీడియోల్లో కూడా చెప్పాను. కానీ కొంతమందికి అర్థం కాకపోతే కనుక ఇప్పుడు తెలుసుకోండి అబ్బా, ఓకేనా? కానీ పెట్టాలి, చేస్తాను. బుక్కే రాద్దామని అనుకుంటున్నాను. రాద్దాం వీళ్ళని బట్టి, లేకపోతే వీడియో చేసి పెడతా. ఓకే, కంపల్సరీ ఎలా చేయాలో కూడా తెలియట్లేదు నాకు. ఏ భాగం నుంచి చేయాలి? నా చిన్నతనం నుంచి చేయాలా, లేకపోతే మధ్యలో ఈ పూర్తిగా చేయాలి అంటే, నా చిన్నతనంలో ఒక లైఫ్ ఉంది, పెద్దయినాక పెళ్ళైనాక ఒక లైఫ్ ఉంది, పెళ్ళైన తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత ఒక లైఫ్ ఉంది, పిల్లల్ని గట్టెక్కించేటప్పుడు ఒక లైఫ్ అనుభవించాను, బిజినెస్ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఆ తర్వాత ఇప్పుడు అదర్ కంట్రీల్లో లైఫ్ వేరేగా ఉంది. ఏది నేను మీకు డివైడ్ చేసి చెప్పాలి? అది నేను చెప్పడం మొదలు పెడితే మోరడు వెళ్తుంది. అది ఎక్కడికో లెంత్ వెళ్తే అది ఎవరు అంతగా పట్టించుకోరు. షార్ట్లు అయితేనేమో ఇది కావట్లేదు. ఎలా చెప్పాలి మీకు నాకు అర్థం కావట్లా. దీనికి కామెంట్ రూపంగా నాకు పెట్టండి. దాన్ని బట్టి నేను ఎలా అన్నది ఆలోచించుకొని మీకు నేను చెప్తాను, ఓకేనా? నేను ఎలా పూర్తిగా చెప్పాలి అన్నది నాకు మీరు చెప్పండి. విభజన చేసి చెప్పాలా, లేకపోతే ఇలా చెప్పాలా, అలా చెప్పాలని. ఓకే, మీరు చెప్పే దాని ప్రకారంగా నేను చెప్తాను. ఓకే, అందరికీ, ఆడవాళ్ళందరికీ కూడా ఒక గుండె ధైర్యంగా నేనున్నాను. నాకు తోచినంత సాయం నేను చేస్తాను. ఓకే, ఎవరు అధైర్యపడొద్దు. ఆడవాళ్ళకి సపోర్ట్గా నేను నిలుస్తాను. మగవాళ్ళకు కూడా నిలుస్తా, కాకపోతే నిజాయితీ ఉండాలి. నా దగ్గర నిజాయితీగా మాట్లాడి నిజాయితీగా ఉన్న వాళ్ళకు మాత్రమే నేను హెల్ప్ చేస్తాను. గుర్తుంచుకోండి, ఓకే?